మా ఊర్లో వెంకటరెడ్డి అనే ఒక తాతయ్య ఉన్నాడు. ఆయన పెద్దవారు, వయసు అయిపోయింది, రిటైర్ అయిపోయారు. ఆయనకి పొలం కూడా ఉంది. ఆ పొలాన్ని వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన కౌలు డబ్బులతో ఆయన జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒకరోజు తాతయ్య 500 రూపాయలు తీసుకొని బజారుకు వెళ్ళి సరుకులు కొన్నాడు. ఆ సరుకుల షాపు వాడు ఆ 500కి బిర్యానీ కొనుక్కున్నాడు. బిర్యానీ షాప్కి వెళ్ళి ఆ బిర్యానీ షాపు వాడు ఆ డబ్బుతో కూరలు కొన్నాడు. ఆ కూరల షాపు వాడు ఆ డబ్బు రైతుకిచ్చి రైతు దగ్గర కూరగాయలు తీసుకున్నాడు. ఆ రైతు ఎవరో తెలుసా? తాతయ్య ఎవరికైతే కౌలుకిచ్చాడో ఆ కౌలు రైతు. ఇలా తాతయ్య ఇచ్చిన 500 రూపాయలు తిరిగి మళ్ళీ తాతయ్య వద్దకే వచ్చాయి. అంటే తాతయ్య ఒక్కసారి 500 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ఆ ఊరిలో 6 మంది లాభపడసాగారు. ఇది మన దేశానికే మంచిది. అదే గనక తాతయ్య ఆ 500 రూపాయలు పెట్టి ఏ ఇంపోర్టెడ్ వస్తువో ఏ విదేశీ వస్తువో కొని ఉంటే ఆ డబ్బులు వాళ్ళకే వెళ్ళేవి. మిగతా 5 మంది లాభపడేవారు కాదు, పని లేకుండా అలానే ఉండిపోయేవారు. అందుకే మన దేశంలో తయారయ్యే వస్తువులు కొంటే మన దేశానికే మంచిది. దయచేసి స్వదేశీ వస్తువులనే కొనండి. విదేశీ వస్తువులను వీలైనంత వరకు వదిలిపెట్టండి. అప్పుడే మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుంటే మనం బాగుంటాం, అందరం బాగుంటాం. ఏమంటారు?